శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇక్కడ మిమ్మల్ని ఆపుతున్నాను శేఖర్ గారు. భరణం అయినా లేకపోతే ఆవిడ ఏదైనా అమౌంట్ అంటే వాళ్ళ తాత ఆస్తులో లేకపోతే వాళ్ళకి ఉన్న ఆస్తులో దాన్ని భరణం అంటాం యాక్చువల్లీ. ఇప్పుడు ఆవిడ అక్కడ అడిగింది సంపాదించింది, మేమిద్దరం కష్టపడి సంపాదించిన దాంట్లో ఏవో 25 crores ఏవో ఆవిడ చెప్తోంది. దానిలో అది కూడా బ్రాండ్ ఇచ్చేస్తానంటుంది. ఆ మండి గిస్మత్ ఏదైతే ఉందో ఆ మండి ఇచ్చేస్తాను, దానికి సంబంధించి 10 crores ఇవ్వమంటంలో తప్పే ఉంది? అస్సలు తప్పలేదు. ఓకే, కానీ ఇది ఎప్పుడు చెప్పింది ఈవిడ? ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు వచ్చింది? ఆ రోజు నన్ను రాళ్ళతో కొట్టించుకొని చంపించుకుంటానని చెప్పి అన్నమాట ఇప్పటికి ఒక కొంత గ్యాప్ ఉంది. ఈ మధ్యలో వాళ్ళ నాన్న వచ్చి ఈవిడ 10 కోట్లు అడిగింది అని చెప్పాడు. చెప్పినప్పుడు చూపించమనండి, దమ్ముంటే చూపించమనండి అని ఛాలెంజ్ చేసింది. సో ఈవిడికి తెలియని విషయం ఏంటంటే, ఈవిడ పోలీస్ స్టేషన్లో ఈ అబ్బాయిని పిలిపించి ఆ సిఏలు డిఏలు వాళ్ళ ముందు కూర్చోబెట్టి బేరాలు ఆడింది. లిటరలీ బేరం. ఏంటి, మా నాన్న దగ్గరే ఉంటే నేను ఎందుకండి ఇక్కడ కూర్చొని వీడితో బేరాలు ఆడతాను, 10 కోట్లు ఇప్పించండి, నాకు ఇంకేం వద్దు అన్నట్టుగా ఆవిడంటే, అది మనోడు చాలా తెలివితేటలతో రికార్డ్ చేసుకున్నాడు. మొత్తం ఆ కాన్వర్జేషన్ రికార్డ్ చేసుకున్నాడు. ఎందుకంటే అప్పటిదాకా మనోడికి ఆలోచన లేవు. ఈవిడన్నీ రికార్డులు చేసుకొని ఇదిగో ప్రూఫ్ అని చూపిస్తుంటే, ఏది వాళ్ళ నాన్న ఈ అమ్మాయిని ట్రాన్స్జెండర్ అని మాట్లాడారని ఇట్లా. సో ఇతనికి వేరే ఏం ప్రూఫ్లు లేవు. అది ఏదో ఫ్లోలో వచ్చి ఉండొచ్చు, బట్ వాట్ ఎవర్. అలా ఈయన రికార్డ్ చేసుకొని తర్వాత దాంట్లో మొత్తం ఆ గంటన్నర రికార్డింగ్ విన్న తర్వాత దాంట్లో ఈయన పాయింట్లు తీసి బయట పెట్టాడు. ఎప్పుడు వచ్చాయి బయటకు అవి? మీకు అది 100 కోట్లు ఉంటే ముష్టి 5 కోట్లు ఇవ్వలేరా సార్ మనసు ఉన్నోళ్ళు, మనసు లేని వాళ్ళు? మా నాన్నకి అంత ఆస్తులు ఉంటే అతని బ్రాండ్ కాదు కదా, అసలు మొత్తం ఇసురు కొట్టిపోయేదాన్ని. అతని బ్రాండ్. మా నాన్నకి అంత ఆస్తులు ఉంటే అతని బ్రాండ్ కాదు కదా, ఏది అడిగేదాన్ని కాదు, బ్రాండ్ కాదు, ఏది అడిగేదాన్ని కాదు, ఇసురు కొట్టిపోయేదాన్ని నేను. ఇక్కడ కూర్చొని బేరాలు ఆడేదాన్ని కాదు. సో దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. అప్పటికి ఆయన ఏమన్నాడు, సరే ఇస్తాను, కాకపోతే నువ్వు రేపు వేరే వాడిని పెళ్లి చేసుకొని మొత్తం ఆస్తి తీసుకొని చేస్తే నా బిడ్డ అన్యాయం అయిపోతాడు, నీకు అది ఇచ్చేస్తాను, నువ్వు 10 కోట్లు 5 కోట్లు వాట్ ఎవర్ ఇచ్చేస్తాను, కానీ అది నా బిడ్డ పేరు మీద పెడతాను అన్నాడు ఆయన. అంటే ఆవిడేమంటుంది, బిడ్డ పేరు మీద పెట్టాల్సిన కర్మ నాకు లేదు, బిడ్డకి ఇవ్వడం కర్మ ఏంటి? ఎవరన్నా మన ప్రాణం ఇద్దాం అనుకుంటాం కదా పిల్లలకి. వినండి. సో తర్వాత అతనంతటికి అతనే జనవరిలో నాకు ఎందుకు అసైన్ చేశాడు, ఎందుకు ఇప్పుడు కాదంటున్నాడు. ఎందుకు కాదంటున్నాడు అంటే, నువ్వు బిడ్డను చూపించడానికి అడ్డం తిరిగావు. సో ఎప్పుడైతే నువ్వు బిడ్డను చూపించకుండా అతని మీద ఇంటికి వస్తే ఆఖరికి ఏమిటిది షీ టీమ్స్కి కాల్ చేసి నా మొగుడు నన్ను చంపడానికి వచ్చాడు, అత్యాచారం చేయడానికి వచ్చాడు, ఇట్లాంటి మాటలు చెప్తే మొగుడి మీద షీ టీమ్స్కి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు వస్తే ఇంకా ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అండ్ ఈయన వచ్చి నిజంగా ఏమైనా అల్లరి చేశాడా లేకపోతే దాడి చేశాడా తిట్టాడా అంటే, వాళ్ళ నాన్న ఇంకో ఇంటర్వ్యూలో కూర్చొని మీకు అది కూడా వినిపిస్తాం, మనం ఏది సాక్ష్యం లేకుండా మాట్లాడమమ్మా, ప్రతి దానికి సాక్ష్యం ఉంది, చాలా క్లియర్ కట్గా. ఏం లేదంటే మా అల్లుడు వచ్చాడు, అక్కడ కూర్చున్నాడు, తార్లో కూర్చున్నాడు, ఆ జీప్లో కూర్చున్నాడు, బట్ లోపలికి రావద్దని చెప్తే అక్కడే ఉన్నాడు, బిడ్డను చూపిస్తే వెళ్ళిపోతానని చెప్పి 1 గంట సేపు అక్కడే కూర్చున్నాడు. ఇంకేం చేయాలి తెలియక మా అమ్మాయి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసింది. అంటే చూపించడం ఇష్టం లేదు బిడ్డను. ఈ విషయం వాళ్ళ ఫాదర్ చెప్పారు, వాళ్ళ ఫాదర్ చెప్పారు ఆన్ రికార్డ్. దిస్ ఈజ్ ఆల్సో ఆన్ రికార్డ్. అది కూడా ఉంది, కావాలి ప్లే చేస్తాను, అది ఎదుగుతా, బట్ ఇది మన సుమన్ టీవీలో ఉంది. అయితే పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో అప్పుడు వాళ్ళు సంజయ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చారు. ఎందుకంటే అప్పటిదాకా వీళ్ళ దగ్గర ఏం లేవు, నన్నేం చేయలేదు. సో ఎప్పుడైనా సరే బేరాలు ఆడడం అనే విషయానికి వచ్చినప్పుడు వాట్సాప్లో మనం పర్సనల్గా కలిసి మాట్లాడుకుందాం. ఎందుకంటే షీ నోస్ ఏదైనా రికార్డ్ చేస్తే లేకపోతే ఏదైనా ప్రూఫ్ ఉంటే చాట్లో ఎప్పుడు మాట్లాడదు, ఎంత కావాలి ఏంటి అనేది ఎప్పుడు మాట్లాడదు అనమాట. అండ్ వాళ్ళ అమ్మ చాలా క్లియర్ కట్గా, ఇది కూడా ఉంది ఆన్ వాట్సాప్ చాట్, వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకుంది, సెటిల్ చేసుకో బాబు, బిడ్డను చూపిస్తుంది.
బిడ్డను చూపించడానికి సెటిల్ చేసుకోవాలంట. చూపించడం ఒక దీంట్లో మానేశారు, ఒక పర్టికులర్ దీంట్లో మానేశారు. ఆ బ్రాండ్ కూడా ఇచ్చేసాడు కూడా ఆల్రెడీ, ఆవిడ పేరు మీద రాసేసాడు. జనవరి 30th రాసేసిన తర్వాత కూడా ఇంకా ఏవో అది కావాలి ఇది కావాలి అని డిమాండ్ చేస్తున్న టైంలో వాళ్ళ నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లే. నీ ఆస్తి కాదు కదరా, మా ఆస్తి మేము ఎట్లా ఇస్తాము, కుదరదు అని చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళు చెప్తే, ఎందుకు కుదరదో చూస్తా అని చెప్పి బిడ్డను ఆపేస్తే ఏదో రకంగా తీసుకొచ్చిస్తాడు అనే కోణంలో అది చేస్తే ఆఖరికి అదే బిడ్డను చూడడానికి అక్కడ ఉంటే షీ టీమ్స్కి పిలిచి ఇంత చేసి బిడ్డను దూరం చేస్తే అప్పుడు మనోడు ఓహో నా బిడ్డనే నాకు చూపించినప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలి బ్రాండ్ అని చెప్పి ఏదైనా సరే అగ్రిమెంట్ ఇది అసైన్ చేసిన తర్వాత 8 నెలల టైం ఉంటుంది. 8 నెలల టైం లోపల ఫుల్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయ్యి అవతల వాళ్ళకి వెళ్ళే టైంలో ఎవరైనా అబ్జెక్షన్ పెట్టచ్చు. ఇది నన్ను బలవంతంగా మేడం మీద కత్తెట్టి చేయించుకున్నారు, లేకపోతే బ్లాక్మెయిల్ చేయించుకున్నారు, లేకపోతే ఇది నా సిగ్నేచర్ కాదు ఫోర్జరీ, ఇటువంటి ఏదైనా సరే ఉంటే ఒక 8 నెలల లోపల అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి. సో ఇతను అబ్జెక్షన్ రైజ్ చేశాడు. సో ఇప్పుడు ఆగిపోయింది. జనవరి 30th ఆయన రాసి ఇచ్చినా కూడా అది ఆవిడ పేరు మీదకి వెళ్ళలేదు. మీరు కావాలంటే ఇప్పుడు గూగుల్లో సెర్చ్ కొడితే గిస్మత్ మండి ఎవరి పేరు మీద ఉంది అది కూడా మీకు చూపిస్తుంది. ఓకే, గిస్మత్ మండి బ్రాండ్ ఓనర్ చాలా క్లియర్ కట్గా ఇక్కడ ఓనర్ ఫౌండర్ గౌతమి చౌదరి ఇన్ సోషల్ మీడియా బట్ ఆన్ రికార్డ్ ఇట్ ఈస్ ధర్మ మహేష్ అని చూపిస్తుంది. మీకు కావాలంటే ఎవరైనా సరే చెక్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ట్రాన్స్ఫర్ కాలేదు కాబట్టి. సరే, ఇప్పుడు అది కూడా చూపించేద్దాం, ఎందుకు మనం సాక్ష్యం లేకుండా మాట్లాడడం అనకూడదు కదా ఎవరు. ఇది లేటెస్ట్గా ఇవాళ తీసింది, మీరు చూడండి అక్కడ పేరు గిస్మత్ ధర్మ సత్యసాయి శ్రీనివాస్ మహేష్. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ రికార్డ్స్. ఇదేంటిది, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న రికార్డ్ ఇది. ఓకే, సో ఇక్కడ పోని ఈవిడేదో కొంత కాంట్రిబ్యూట్ చేసింది అనుకుందాం గిస్మత్కి, మార్కెటింగ్ సైడ్ నుంచి వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చింది అనుకుందాం. ఇప్పుడమ్మా ఈవిడే నేను MBA చేశాను, LLB చేశాను అని చెప్పుకుంటూ కొన్ని నాన్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ మాట్లాడుతాం. ఒకటేంటంటే MBA చేసిన వాళ్ళందరికీ తెలుసు, ఏదన్నా ఒక బిజినెస్లో 4 వింగ్స్, మేజర్ 4 వింగ్స్. ఒకటి ప్రొడక్షన్, ఒకటి మార్కెటింగ్, ఒకటి సేల్స్, ఇంకోటి అడ్మినిస్ట్రేషన్, అవి ఉంటాయి. బట్ ప్రొడక్షన్, మార్కెటింగ్, సేల్స్. మార్కెటింగ్ అంటే ఏంటి, ఇదిగో అని చెప్పి డబ్బా కొట్టడం మన బ్రాండ్ గురించి, ఇదిగో మా గిస్మత్ చాలా మంచిది, చాలా బాగుంటుంది అని చెప్పి దానికోసం వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతాం, హోర్డింగ్లు పెడతాం, సెలబ్రిటీస్ని తీసుకొస్తాం, ఇంటర్వ్యూ చేస్తాం. ఇది ఒక వింగ్ మాత్రమే. అసలు మెయిన్ వింగ్ ఏది దేనికైనా అంటే ప్రొడక్షన్. అంటే అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, దాని క్వాలిటీ చెక్, ఫుడ్ రెసిపీ, దాన్ని అందంగా, అసలు ప్రోడక్టే ఫుడ్ కదా. ఇది కాకుండా అడ్మినిస్ట్రేషన్ ఇవి ఉంటాయి. సేల్స్, దీన్ని అమ్మడం ఎట్లా అనేది. సో ఇక్కడ ఈవిడ ఒక వింగ్కి పనిచేసింది అనుకుందాం, ఎందుకంటే దాన్ని నేను కాదను. ఆవిడ చాలా సెలబ్రిటీస్ని తీసుకొచ్చింది, ఆవిడ ఇన్స్టాగ్రామ్ వాడింది, ఇవన్నీ చేసింది, రైట్. బట్ మా ఆఫీస్లో అయినా సరే, ఎవరి ఆఫీస్లో అయినా సరే ఈ 4 వింగ్లు ఉంటాయి. ఉన్నంత మాత్రాన ఆ పని చేసిన హెడ్ ఇదే మొత్తం ఇది అని చెప్పి కూడా మనం అనలేం కదా. వాళ్ళకి ఎంతో జీతం ఇస్తారు ఈ పని చేసిన దానికి, మార్కెటింగ్ పని చేసిన దానికి జీతం ఇస్తారు. అలాగే ప్రొడక్షన్ చేసిన వాడు నేను బిర్యానీ చేశాను కాబట్టి మొత్తం నాదే అనడానికి కూడా కుదరదు.